విశాఖ జీవీఎంసీని కూటమి కైవసం చేసుకుంది. 9 స్థానాల్లో విజయకేతనం ఎగరేసింది. 8 స్థానాల్లో టీడీపీ, 1 స్థానంలో బీజేపీ విజయం సాధించింది. వైసీపీ 1 స్థానంతో సరిపెట్టుకుంది. విశాఖ జీవీఎంసీని కూటమి కైవసం చేసుకుంది. 9 స్థానాల్లో విజయకేతనం ఎగరేసింది. 8 స్థానాల్లో టీడీపీ, 1 స్థానంలో బీజేపీ విజయం సాధించింది. వైసీపీ 1 స్థానంతో సరిపెట్టుకుంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ, శ్రీనివాస్, మనం చూడొచ్చు ఈరోజు విశాఖపట్నం జీవీఎంసీలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లోని కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 10 స్థానాలుకి పోటీ చేయగా కూటమి 9 స్థానాల్లోని విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 8 స్థానాల్లోని, భారతీయ జనతా పార్టీ 1 స్థానంలోని విజయం సాధించింది. కేవలం ఒకే 1 స్థానంలోని వైసీపీ విజయం సాధించింది. అది కూడా అతి కష్టం మీద విజయం సాధించినట్లు తెలుస్తుంది. మొత్తం మీద చూస్తుంటే ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అలాగే మొత్తం జీవీఎంసీలోని ఉన్న ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 92 మందిని ఓటు హక్కు వినియోగించుకున్నారు. వాళ్ళందరూ కూడాను ఆయా పార్టీ ఎవరైతే అభ్యర్థులు నిలబెట్టిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ విషయంలోని బాగా క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తుంది. అందుకే కేవలం 1 స్థానంలోని వైసీపీ విజయం సాధించినట్టు తెలుస్తుంది. మనం చూడొచ్చు లాస్ట్ ఇయర్ జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లోనే అప్పుడు కూటమి 10కి 10 స్థానాలు గెలుచుకోగా ఈసారి మాత్రం 1 స్థానాన్ని కోల్పోయింది. అంటే 10కి కేవలం కూటమి 9 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 8, భారతీయ జనతా పార్టీ 1 స్థానంలో విజయం సాధించింది. క్రాస్ ఓటింగ్తోనే వైసీపీ ఈరోజు విజయం సాధించిందని చెప్పొచ్చు. అందుకే ఇక్కడ కొంచెం ఒక రకమైన కోలాహలం కనిపిస్తుంది. ఏదేమైనా కూడా 10కి 9 స్థానాలు కూటమి గెలవడంపై కూడాను ఇక్కడ కూటమి నేతలు కూడా చాలా హ్యాపీగానే ఉన్నారు. అయితే 1 స్థానం కూడా ఎందుకు జరిగిందో కోల్పోయాం అనేది కూడా సమీక్షించుకుంటామని అంటున్నారు. మొత్తం మీద చూస్తుంటే ఈ 1 స్థానం ఓటమి మీద కూడాను సమీక్ష చేసుకుంటామని కూటమి నేతలు అంటున్నారు. ఎక్కడ తప్పు జరిగింది ఏంటి అనేది మీద మొత్తం మీద చూస్తుంటే ఇప్పటికీ కూడా జీవీఎంసీ మీద కూటమి పట్టు సాధించింది. ఎందుకంటే గత ఎన్నికల్లోని సార్వత్రిక ఎన్నికల్లోని కూటమి గెలిచిన తర్వాత మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే డిప్యూటీ మేయర్ పీఠాన్ని కూడా కైవసం చేసుకున్నారు. ఇప్పుడు స్టాండింగ్ కమిటీలో మెజార్టీ స్థానాలు అంటే 10కి 9 కూడా సాధించింది. కేవలం 1 స్థానంలో ఓటమి ఇచ్చింది. అది కూడా క్రాస్ ఓటింగ్ వల్ల అని తెలుస్తుంది. ఏదేమైనా కూడాను జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లోని కూటమి ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మనం చూడొచ్చు ప్రజెంట్ ఒక్కొక్కరు కూడా ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేసాయి. అందరూ కూడాను జీవీఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి బయటకు వస్తున్నారు. అయితే ఇంకోటి 3 పార్టీల మధ్య కూడా కొంచెం సమన్వయ లోపం ఉందని కూడాను ఎన్నో వార్తలు వచ్చాయి. ఆ ప్రభావం ఏమైనా ఇక్కడ పడ్డాదా అని కూడా చూస్తున్నారు. ఎందుకంటే 1 స్థానం కోల్పోయారు మొత్తం 10 స్థానాల్లోనే. అలాగే అయితే ఎన్నికలకు కూటమిలో ఉన్న జనసేన పార్టీ మాత్రం పోటీకి దూరంగా ఉంది. 1 స్థానంలో కూడా పోటీ చేయలేదు. మొత్తం సిపిఎం నుంచి గంగారాము, అలాగే జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ మాత్రమే వీళ్ళిద్దరూ ఈరోజు జరిగిన ఓటింగ్కి దూరంగా ఉన్నారు. మిగిలిన సభ్యులు అంటే 92 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈరోజు 10 స్థానాలకు స్టాండింగ్ కమిటీ జరిగిన ఎన్నికల ఫలితాలు పూర్తిగా వచ్చేసాయి. కేవలం కూటమి 10 స్థానాల్లో 9 గెలుచుకుంది. వైసీపీ 1 మాత్రమే గెలుచుకుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. శ్రీనివాస్, రైట్ రామకృష్ణ.